నలుగురు 5 మంది 7 మంది అర్జున్ పైన కరెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలవాలా గోడలకు అంత ఆనిచ్చేస్తే అది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చేసిపోతే బయట ఉన్నారు. తిరుమల కొండపై భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్పీ, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు బాలాజీనగర్లో తనిఖీలు చేపట్టారు. పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్, ఫైర్, రెవెన్యూ, ఎక్సైజ్, హెల్త్ శాఖలతో కలిసి 90 మంది సిబ్బంది 6 ప్రత్యేక బృందాలుగా 820 ఇళ్లను తనిఖీ చేశాయి. గుర్తింపు కార్డు లేని 16 మందిని అదుపులో తీసుకుని పత్రాలు లేని 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. తెలుసు కదా, వచ్చి వెళ్ళిపోతుండాలి. ఇక్కడే కాపురాలు ఉండి ఇక్కడే మీ పనులు చేసుకుంటుంటే దీనివల్ల తిరుమల మొత్తం చెడ్డ పేరు వస్తుంది. సో కాబట్టి అల్టిమేట్గా పోలీసుకు, మా టీటీడీకి చెడ్డ పేరు వస్తుంది. అర్థమైంది. వెళ్ళిపోవాలా, రాకూడదని చెప్పము. పని చేసుకోవాలి, వెళ్ళిపోతాంట్లా. మళ్ళీ పొద్దున పని చేయాలి, వెళ్ళిపోవాలా. పని చేసేకి వచ్చినా కూడా మీరు ఎవరు ఏంది అనేది మీ ఓనర్ దగ్గర మీరు ఐడెంటిటీ ఇవ్వాలా. ఎవరెవరో నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ధర్మస్థలం అంటాడు, కర్ణాటక అంటాడు, ఎవరని మీరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు, నీకు తెలుసు, మంచివాడు, నాకంటే తెలుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఈ బాలాజీనగర్లో ఈరోజు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మేము, తర్వాత మా తిరుమల అడిషనల్ ఎస్పీ, 1 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్, క్రైము, టీటీడీ, విజిలెన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్, రెవెన్యూ అందరూ కలిసి కూడా ఈరోజు కార్డన్ సర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమలలో రెసిడెన్షియల్ ఏరియా ఉండేది బాలాజీనగర్ మాత్రమే. సో ఇక్కడికి తరచూ కొత్త వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు కొంతమంది ఇక్కడ వచ్చేసి ఇళ్ళని రెంట్ తీసుకుంటున్నారు. ఉండి ఇక్కడ వాళ్ళకి తెలియకుండా కావాల్సిందిగా కావచ్చు, లేదా తెలియకుండా కావచ్చు, ఇక్కడ పద్ధతులు పాటించుకోకుండా ఈ మధ్య మాంసాలు తెచ్చుకోవడము, వాటిని వినియోగించడం జరుగుతుంది. సో ఇటువంటివి అరికట్టడానికి అన్నిలు, అనుమానస్తులు ఎవరు కొండ మీద వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఆ విషయాల్ని మాకు చెప్పవలసిందిగా బాలాజీ నగరవాసుల్ని విజ్ఞప్తి చేయడానికి ఒక ప్రయోజనం వల్ల చేస్తూ, అలాగే అవేర్నెస్ కలిగించి, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళు తరచూ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు అనే ఒక భావన వల్ల కలిగించి, అలాంటి మన వ్యతిరేకమైన పనులు ఏవి చేయకుండా అరికట్టడానికి భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క కార్డన్ సర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తరచూ ఇంకా మేము చేస్తాం. ఎందుకంటే ఈ తిరుమల అనేది పవిత్రమైన స్థలం కాబట్టి ఇందులో ఏ చిన్న జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ఇక తరచూ కూడా ఇటువంటివి కార్డన్ సర్చెస్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చింది. మేము ఇంతకుముందు కార్డన్ సర్చ్ చేయడం వల్ల కూడా కొంతమంది వ్యక్తులు 60 షెడ్లు ఒకసారి క్లియర్ చేయించాం. అక్కడ పాచికాల గంగమ్మ దగ్గర పాతకాలం ఎప్పుడో వాళ్ళు కన్స్ట్రక్షన్ వచ్చేసి అక్కడే ఉండిపోయినారు. ఒక 60 షెడ్లు అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే ఉండిపోయినారు. వాటందరినీ మేము 62 నుంచి 65 షెడ్లను క్లియర్ చేసి పంపించేసాం. అది మేజర్ ఇన్సిడెంట్ చేసాం. ఇలాంటివి ఇంకా ముందు కూడా చేస్తాము. ఇంకేమైనా అన్యులు, అనుమానస్తులు, ఇతర వ్యక్తులు ఉంటే వాళ్ళని ఇక్కడ నుంచి డ్రైవ్ చేసి పంపిస్తాం. ఇదే కాకుండా ఎవ్రీ డే మేము ఏరియా డామినేషన్ చేస్తున్నాం. ఈ ఏరియా డామినేషన్లో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తున్నారా, ఏదైనా అనుమాన పనులు చేస్తున్నారా అనే వాటి విషయం కూడా ఎవ్రీ డే 5 to 8 ఏరియా డామినేషన్ కూడా చేస్తున్నాం.